ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడులో 200 కోట్ల వ్యయంతో 2500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయన్నారు. వీటిలో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుకోనున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ స్కూళ్లు పూర్తయిన తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని కూడా పేర్కొన్నారు. వచ్చే 2 సంవత్సరాల్లో మునుగోడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. మరి కూడా మాట్లాడాలి. కేజీబీ రాష్ట్రాల 2 కోట్ల రూపాయలు పెట్టి మా అమ్మ పేరు మీద ఫౌండేషన్ పేరు మీద బాత్రూమ్ కట్టించిన, క్లాస్ రూమ్ కట్టించిన అటువంటి స్కూల్స్ మోడల్ స్కూల్ కానీ కేజీబీ కానీ బీసీ మైనార్టీ కానీ రకరకాలుగా 18 స్కూల్స్ ఉన్నాయి మన మునుగోడు నియోజకవర్గంలో. 5700 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఈ రోజు కూడా చెప్తున్నా, ఒక్కసారి వాళ్ళ హాస్టల్కి పోతే ఆ పిల్లల్ని చూస్తే గుండె తక్కుపోతుంది, కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. వాళ్ళు చెప్పే బాధలు క్లాస్ రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, కిచెన్ లేదు, డైనింగ్ హాల్ లేదు, ఫర్నిచర్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళకు సరైన ఆహారం అని పెట్టలేదు. అక్కడ పనిచేసే సిబ్బందికి వేతనాలు కరెక్ట్ లేవు. ఆ ఫుడ్ క్వాలిటీ అనేది మనం ఈ మధ్య 40% మెస్సాప్ పెరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అయినా కానీ ఆహారంలో మార్పు రాలేదు. నిజంగా చెప్తుంటే ఈ రోజు ఏమనిపిస్తుందంటే, విద్యలో విద్యార్థుల విషయంలో మనం రాబోయే రోజుల్లో చేయాల్సింది చాలా ఉంది అనేది నాకు అర్థమైంది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పునాది, ఒక ఫౌండేషన్ లాగా ఈ స్కూల్స్ ఓపెన్ చేసి ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం.